అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. 2వ వచనం. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఎడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంగమును పాడు చేయుచుండెను. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. 6వ వచనం. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. 7వ వచనం. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. 8వ వచనం. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగిన. 9వ వచనం. సీమోను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. 10వ వచనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. 11వ వచనం. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మా పొందిరి. 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మా పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందాడు. 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి ఎదుకు పంపిరి. 15వ వచనం. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. 16వ వచనం. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రం పొంది ఉండిరి. 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. 18వ వచనం. అపోస్తలుల చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి 19వ వచనం. వారి ఎదుట ద్రవం పెట్టి నేనెవరి మీద చేతులుంచుతున్నా వాడు పరిశుద్ధాత్మను పొందినట్టు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. 20వ వచనం. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. 21వ వచనం. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యముందు నీకు పాలపంపులు లేవు. 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. 23వ వచనం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. 24వ వచనం. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. 25వ వచనం. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెలుచు సమరయుల అనేకుల గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. 26వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. 27వ వచనం. అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. 30వ వచనం. ఫిలిప్పు దగ్గరికి పరుగుతుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా. 31వ వచనం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. 32వ వచనం. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేవడును బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. 33వ వచనం. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. 34వ వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గుర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గుర్చియా వేరొకని గుర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగారు. 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గుర్చిన సువార్త ప్రకటించెను. 36 నుంచి 38 వచనాలు.
వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు నాకు చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చెను. 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అప్పుడు ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు. 40వ వచనం. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరయకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్.